హలో ఆల్, నేను ఈరోజు ఆప్రికాట్ డిలైట్ చేస్తున్నా. ఆప్రికాట్ డిలైట్కి మనకి ఆప్రికాట్స్ కావాలి. ఆప్రికాట్స్, మిల్క్, ఇది ఆల్మండ్ మిల్క్, ఇదేమో క్రీమ్, దిస్ ఈజ్ షుగర్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆప్రికాట్స్ని కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్రికాట్ని ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది దీంట్లో పెట్టుకుంటున్నాను. ఈ సీడ్ తీసి పక్కకు పెట్టాలి. సో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఆప్రికాట్స్తోని మనం కుర్బానీకా మీఠా కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్లో చాలా పాపులర్ డెజర్ట్ అది. బట్ నేనేమో ఆప్రికాట్ డిలైట్ చేస్తున్నా. సో ఆప్రికాట్స్ ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలి. అవన్నీ తీసి ఎందుకు పెడుతున్నావు? సో ఈ ఆప్రికాట్స్లో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇది స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అండ్ అది కొంచెం బాయిల్ అవ్వాలి. దెన్ ఇంకొక ప్యాన్లో మనం మిల్క్ వేసుకోవాలి. సో నేను 1/2 లీటర్ అంత మిల్క్ యూస్ చేస్తున్నాను దీనికి. సో నేను దీనికి ఆల్మండ్ మిల్క్ వాడుతున్నాను. నేను ఒక బౌల్లోకి 2 టీ స్పూన్స్ అంత కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. అందులోకి మనము కొంచెం మిల్క్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మౌల్స్ ఇది రాకుండా ఉండలు రాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా మంచిగా. నేను ఇది మిల్క్ కొంచెం వేడిగా అయింది. సో నేను అందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసాను. అది కొంచెం వేడి అయిన తర్వాత జస్ట్ ఇది ఆల్మండ్ మిల్క్ కాబట్టి అదేం పొంగు రాదు. దాంట్లోకి మనం ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ వేసుకోవాలి. అండ్ కస్టర్డ్ వేసుకునేటప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఎల్లో కలర్లో మిల్క్ అంతా వస్తుంది. దాన్ని జస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే మనం హీట్ చేయాలి అంతే. దెన్ వీ నీడ్ టు టర్న్ దిస్ ఆఫ్. సో నెక్స్ట్ నేను క్రీమ్ తీసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ అయినా ఫ్రెష్ క్రీమ్ అయినా రెండిట్లో ఏది తీసుకొని అయినా అదొక బౌల్లోకి వేసుకోవాలి. దెన్ అందులోకి అగైన్ 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను, టీ స్పూన్. అది బాగా మిక్స్ చేసుకోవాలి. So this is ready.
అండ్ ఆర్ కస్టర్డ్ ఈజ్ ఆల్సో రెడీ. సో ఈ రెండు పక్కన పెట్టుకుందాం మనం. సో మనం బ్రెడ్ స్లైసెస్ ఇలా కట్ చేసుకోవాలి. సైడ్స్కి కట్ చేసుకొని జస్ట్ వితౌట్ ఎనీథింగ్ ప్యాన్ పైన ఒక 1 సెకండ్ అటు ఇటు జస్ట్ 1 సెకండ్ ఒక సైడ్, ఇంకొక సెకండ్ ఇంకో సైడ్ జస్ట్ ఇలా కాల్చుకొని we need to keep it aside. So as of now మనకి బ్రెడ్ స్లైసెస్ రెడీగా ఉన్నాయి, కస్టర్డ్ అండ్ సో అండ్ ఇది ఇప్పుడు ఇంకా బాయిల్ అవుతుంది. సో కొంచెం అది ఆల్మోస్ట్ సో ఇది ఇలా థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా థిక్గా అయిపోవాలి. ఇంకొంచెం థిక్ అయ్యే వరకు పెట్టుకొని దెన్ వీ కెన్ టర్న్ దిస్ ఆఫ్. సో ఈ కన్సిస్టెన్సీ దగ్గర నేను ఆఫ్ చేసేసాను. ఇలా థిక్గా వచ్చినాక సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నా. పిస్తాస్, క్రాన్బెర్రీస్, క్యాష్యూస్ అండ్ బాదం. అండ్ ఇక్కడ ఆప్రికాట్ పేస్ట్ రెడీగా ఉంది. అండ్ ఫ్రెష్ క్రీమ్ లో కొంచెం షుగర్ వేసుకున్న మిక్చర్ అండ్ కస్టర్డ్ కొంచెం ఇలా థిక్ పేస్ట్ థిక్ సెమీగా అయింది. అండ్ 4 slices ఆఫ్ బ్రెడ్. నెక్స్ట్ నేను ఇందులో అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కింద లేయర్ నేను కస్టర్డ్ వేసుకుంటున్నాను. మొత్తం ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కస్టర్డ్ అంతా. అండ్ నెక్స్ట్ లేయర్ క్రీమ్. ఇది కూడా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి క్రీమ్. నెక్స్ట్ లేయర్ మనం ఆప్రికాట్ లేయర్ వేసుకోవాలి. ఆప్రికాట్ లేయర్ ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మనం. అండ్ స్లైసెస్ పెట్టుకోవాలి, బ్రెడ్ స్లైసెస్. ఈవెన్గా మంచిగా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అరేంజ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ మళ్ళీ కస్టర్డ్, నెక్స్ట్ ఫిష్ క్రీమ్, మళ్ళీ ఇది కూడా ఈవెన్గా వేసుకోవాలి మొత్తం. ఫ్రెష్ క్రీమ్. సో ఒరిజినల్ ఆప్రికాట్ డిలైట్లో వాళ్ళు బ్రెడ్ పెట్టుకోకుండా స్పాంజ్ కేక్ పెట్టుకుంటారు. బట్ విత్ బ్రెడ్ కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్రికాట్ థిక్ సాస్. దీనిపైన ఇప్పుడు మనం దగ్గర ఉన్న ఆల్మండ్స్ అన్నీ వేసేసుకోవాలి. చాప్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్మండ్స్ అన్నీ
డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాలి. అండ్ ఇది అయిపోయింది. ఇది మనము ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ. Hello guys, this is apricot delight made by my beautiful wife and chef Mrs. Harika, and then we are going to try now. Asalaina Hyderabad style apricot delight. In Canada, Yellowknife. So many dry fruits, so much cream, and the bread, look at that, it's so soft and then it looks so yummy and can't wait to try.